కలుగును గాక. నేను నెక్స్ట్ ఇయర్ మాట్లాడదాం అనుకున్నానండి. అయినా సరే 30 సంవత్సరాలు గతించినాయి కాబట్టి మన జనవరికి మాట్లాడాలని చెప్తున్నాను. 1995 ఆ రోజు నుంచి ఇప్పటివరకు నేను మన చర్చిలో అయ్యగారితోనే ఉన్నాను. 95లో చర్చి పెట్టారు. ఆ రోజు నైట్ అనుకున్నారు పొద్దున్నే పెడదామని. ఆ నైట్కి అప్పటికప్పుడే డెకరేషన్ చేసి చర్చి ఏర్పాటు చేసాం. ఆ రోజు అసలు మన చర్చి చాలా బాగా దగ్గరగా చూసిన వ్యక్తిని నేను. మనకు అసలు జనవరిలో పెట్టారు. ఎండాకాలం వస్తే విసురుకోవడానికి ఇవి గొడేసీని గారు, పూర్ణ గారు ఇసిన గారులు తెచ్చారు. అలా ఉండేది మన పరిస్థితి. ఇప్పుడు ఇన్ని ఏసీలు. పాస్టర్ గారు ఎవరు ఇసిన గారాలు ఎత్తుకెళ్ళి చుట్టూ గుడ్డ కొట్టుకురమ్మన్నారు. మన చర్చిలో ఫస్ట్ ఫ్యాను మనకి ఇక్కడ పాటలు పాడే ఆనందరావు గారు ఇచ్చారు. గడియారం మేము ఇచ్చాము. మన చర్చిలో ఫస్ట్ టేప్ రికార్డు చిట్టుబాబు గారు ఇచ్చారు. అప్పటి వరకు సాంబయ్య గారి ఇంటికి నుంచి రోజు టేప్ రికార్డు తీసుకొచ్చి పాటలు పెట్టేవాళ్ళం. ఉదయం 4 గంటలకు పెట్టేవాళ్ళం. ఆదివారం పాటలు ఊరంతా వినిపించేది. అలాగే మనం ఫస్ట్ యాంప్లిఫైర్ అయ్యగారు ఎవరిని అడిగితే తిరుపతి గారని కొండ మీద ఉంటారు. అది ఎర్త్ షాక్ కొడతా ఉండేది. మనం ఫస్ట్ యాంప్లిఫైర్ అమ్మడిపూడి భూషణం గారు 5,000 పెట్టుకున్నారు. ఆ తర్వాత మనకు ఒక మౌతే ఉండేది. ఆ రెండో మౌతు, ఇంకా 2 గొట్టాలు, ఇవన్నీ కోలంటి గిరి గారు వాళ్ళ తాత చనిపోతే ఆయనకు 6 నెలలు ఫింక్షన్ డబ్బులు వస్తే అవి మనకి ఇచ్చారు. అప్పుడు మనకి రెండో ఇవన్నీ వచ్చినాయి. మనకి రెండో ఫ్యాను అప్పుడు కుమార్ గారు, చింతయ్య గారు, వాళ్ళ కొండానయ్య గారు వారు ఇలా జైలు నుంచి దేని నుంచి వచ్చారు. దేవుడికి ఇద్దాం అనుకుని వాళ్ళ పేర్లు రాసి ఇచ్చారు. అది బ్రౌన్ కలరు, ఆనందరావు గారు ఇచ్చింది వైట్ కలరు. తర్వాత 3వ ఫ్యాను లక్ష్మీరావు గారు ఇచ్చారు. ఈ 3 ఫ్యాన్లు ఉండేయండి అక్కడ చర్చిలో. 4వ ఫ్యాన్ బియటానికి ప్లేస్ ఉండేది కాదు. మన చర్చిలో లైట్ ఉండేది కాదు, ఒక్క లైటే ఉండేది, 100 క్యాండిల్ బల్బు. అయ్యగారు బ్యాటరీ తీసుకొచ్చి బల్బు పెట్టేవాడు. తర్వాత 2 లైట్లు అలా వచ్చినాయి. అలాంటి చర్చి నుంచి గాజు పురుగులు, పాములు, మండ్రగబ్బలు అన్నీ ఉండేవి. కుక్కలు కనీసం 3-4 వచ్చే, పిల్లులు వచ్చి అన్నీ రోత చేసేది. ఇప్పుడు ఇలాంటి స్థితిలో మనం ఉన్నాం. అన్నీ డెవలప్ అయిపోయింది. మన అయ్యగారు చందా పెట్టి కూడా అప్పుడు ఒకటి ఉండేది. ఇప్పుడు 3 చందా పెట్టిలు ఉన్నాయి. ఆ చందా పెట్టి ఎలా ఉండేది అంటే అండి, వేరుశనగకాయలు కొలుస్తారు చూడు డబ్బా, అది నేనే తీసుకొచ్చి ఒక పురుగు వస్తూ కట్టేవాడిని. ఇప్పుడు 3 చందా పెట్టలు పెరిగినాయి కానీ ఆ డబ్బా అంతా కూడా రావట్లా. అది ఆ విషయం చెప్పడం కోసం అది చెప్పాము. ఎందుకంటే పాస్టర్ గారు అనే వాళ్ళు ఎలా ఉంటారంటే, సంఘం ఒక అంతస్తు కట్టారంటే పాస్టర్ గారు 2 అంతస్తులు ఉన్నారు, లేకపోతే 2 ఇళ్ళు ఉన్నాయని అర్థం. 2 ఇళ్ళు అంటే వేరే రకంగా కాదు, మామూలుగా ఇలా 3 అంతస్తులు ఉన్నాయంటే అయ్యగారికి 3 అంతస్తుల బిల్డింగ్ 3 పిల్లలకి ఇచ్చేయాలి. కానీ అంత గొప్ప దైవజనులు అంటే ఆర్థికంగా ఆయన తీసుకున్న ఒకే ఒక నిర్ణయం, ఆయన యొక్క వ్యక్తిగత జీవితం గురించి నా విషయంలో గొప్ప ఆయన, మనందరికన్నా గొప్ప. అయినా సరే ఏదైతే వాగ్దానం చేసుకున్నారో రూపాయిని ఆశించకుండా సంఘం మొత్తం మీద ఆయన ఎంతో సంఘం ఎదిగింది. కానీ అప్పుడు నాకు తెలిసి అయ్యగారికి అప్పుడు ఒక 5,000 కూడా అప్పు ఉండదు. 95లో స్టార్ట్ చేసేటప్పుడు. ఇప్పుడు కనీసం 5 లక్షల పైనే ఉంటుంది. సంఘం డెవలప్ అయిపోయింది కానీ అయ్యగారు ఆర్థికంగా ఏం డెవలప్ అవ్వాలి. ఉన్న ఇల్లు కూడా అమ్మేసుకున్నారు. ఎంత మంచి అయ్యగారు మనకు దొరకటం మన అదృష్టం. అలాగే మన సంఘ పెద్దలు కోటేశ్వరరావు గారు, మన సంఘ పెద్దలు ఛానల్ వచ్చారు. ఒక 3 సంవత్సరాలు ఉండేవాళ్ళు, తనుకునేవాళ్ళు. 8 మందిలో 4 ఉండేవాళ్ళు. ఇంకో 4 యాడ్ అయ్యేవాళ్ళు, మళ్ళీ తనుకునేవాళ్ళు. మనకు అంకుల్ గారు వచ్చినాక ఒక 20 సంవత్సరాలు 24 సంవత్సరాలు అంకుల్ గారు వచ్చి అప్పటి నుంచి అసలు సంఘ పెద్దలో గొడవలు లేవండి. అంతకుముందు గొడవలు ఉండేవి. నేను అయ్యగారి వెనకాల ఉంచునేవాడిని, అయ్యగారు వాళ్ళ వెనకాల ఉంచునేవాడు. అలాంటి కోటేశ్వరరావు అంకుల్ గారు మనకి పైన 10 కుర్చీలు పగిలిపోయినాయి. అంకుల్ గారు వెళ్ళి క్యాండిల్ తీసుకొని తీసుకొచ్చి వాటికి బెజ్జాలు వేసి తేగేసి పొద్దునే కట్టారండి. జేమ్స్ గారు చెప్పారు కదా, కాళ్ళు రగరేస్తారు. అలాంటి సంఘ పెద్దలు గాబ్రియల్ ఉన్నాడంటే దూరపు చూపుతో గ్రహిస్తాడన్ని. కోటేశ్వరరావు గారు అన్నీ గమనిస్తారు. ఇంకా గాబ్రియల్ నేను పొగడవసరం, ఎందుకంటే ఆయన అయ్యగారి యొక్క బిడ్డ, అయ్యగారిని పొగిడాను కాబట్టి గాబ్రియల్ గారు. అలాగే యూత్ లీడర్ జేమ్స్ అంకుల్ గారికి మాకు వార్నింగ్ ఇచ్చినట్టు ఉంది. అది చాలా ఇంకా మాట్లాడలేకపోతున్నా. దయతో నా మాట్లాడిన అపార్థాలు ఉంటే క్షమించండి. ఇంత గొప్ప సేవకులు మనకున్నారు. ఆయన ఎంతో ఆర్థికంగా బాధపడుతూ మన అందరి కోసం ఆయన చేస్తున్న త్యాగం. ఒక్కసారి అయ్యగారికి చప్పట్లు కొడదాం. నేను ఇందాక చెప్పాను, ఒకళ్ళు వస్తే తర్వాత ఒకళ్ళు వస్తారని. అది ముందే చెప్పేసి ఉంటే బాగుండేది, సంతోషం. అయినా మీరు అందరు గమనించలేదు, ఇప్పుడు ఫిలిప్ గారు చెప్పిన విషయం నాకు చాలా తెలియదు. అసలు ఎక్కడి నుంచి వచ్చాడంటే ఆది నుంచి వచ్చాడు.
నిజంగా చాలా గొప్ప విషయాలు జ్ఞాపకం పెట్టుకొని చెప్పే ఫ్యాను ట్యూబ్లైట్లు అన్నీ ఇది యథార్థం. ఇంకొక మాట చెప్పారు మన జేమ్స్ గారు, మొట్టమొదటి పాస్టర్ గారిని చూస్తే ఈయన ఎవరు అనుకున్నాడంట.